This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. అధ్వానంగా మారిన బావుపేట రహదారి, చిన్నపాటి చినుకుకే రోడ్డంతా జలమయం. నీట్ పరీక్షకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. కరీంనగర్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న జడ్జి శివకుమార్. ఇక వార్తలను వివరాలు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తో కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 50వ డివిజన్లో 67 లక్షల వ్యయంతో పూర్తి చేసిన నూతన డ్రైనేజ్ సీసీ రోడ్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. నగర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మేయర్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ కు 840 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు వెల్లడించారు. ఈ నిధులతో నగర మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం కానుందని చెప్పారు. ఈ ఫండ్ కు డిపిఆర్ ను రాబోయే 2 నెలల్లో సిద్ధం చేసి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. బండి సంజయ్ కి నగర ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 50వ డివిజన్లో 67 లక్షల నిధులతోని సీసీ రోడ్డు ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారు పాల్గొనడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు గారు, బండ రమణారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు ఇటు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం 67 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు శ్రీ బండి సంజయ్ గారి సహకారంతో ప్రారంభించడం జరిగింది. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు మనకు కరీంనగర్ లేకుండా కానీ ఒక 840 కోట్ల ప్రతిపాదనలు ఆమోదింపజేయడం జరిగింది. దీనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు శ్రీ బండి సంజయ్ గారి సహకారంతో మనకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు రావడం జరిగింది. గతంలో కూడా మనకు స్మార్ట్ సిటీ కింద మనకు దాదాపు 1000 కోట్ల పనులు జరిగినాయి. స్మార్ట్ సిటీ వచ్చినా కానీ మళ్ళీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వచ్చిందంటే అది ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు శ్రీ బండి సంజయ్ అన్న సహకారంతోనే మళ్ళీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మన నగరానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించిన డిపిఆర్ సుద్ధా సిద్ధం చేసే విధంగా ఒక 2 నెలల్లో డిపిఆర్ పూర్తి చేసి ఈ 840 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు సుద్ధా త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా
హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ గారి సహకారంతో త్వరితగతిన పూర్తయ్యే విధంగా డిపిఆర్ సుద్ధా సిద్ధం చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది పరీక్షకు మరో 15 నిమిషాలు అదనంగా కేటాయించగా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నీట్ పరీక్ష ఏర్పాట్లపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాల్లో 3001 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు అభ్యర్థులని కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించారు. ఆయా కేంద్రాలకు ఎగ్జామ్ సూపర్వైజర్స్, నోడల్ అధికారులు, ఇన్విజిలేటర్లని నియమించారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించే సూచనలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, జామర్లను బిగించారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులని బయటకు పంపించారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలతో పాటు ఎస్ఆర్ఆర్ కాలేజ్, అల్గునూర్లోని టీజీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ కేంద్రీయ విద్యాలయంతో పాటు మహిళా పాలిటెక్నిక్ కళాశాల, బొమ్మకల్ విట్స్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్, చింతకుంట టీజీఎస్డబ్ల్యూఆర్ పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. నీళ్ల సీసాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యాలెట్, చేతి గడియారాలు, కెమెరాలు, బెల్టులు, స్కేల్, పరీక్షా ప్యాడ్, క్యాలిక్యులేటర్లను అనుమతించారు. ఆభరణాలు, బూట్లు, భారీ దుస్తులు ధరించొద్దు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేందుకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని జిల్లా సెషన్ జడ్జి శివకుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు న్యాయ సేవా సదన్ హాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ కేసులను త్వరగా రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్లో తమ పేరును నమోదు చేసుకుని సత్వర న్యాయం పొందాలని జిల్లా సెషన్స్ జడ్జి శివకుమార్ సూచించారు. అయితే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజరాబాద్లలో కలిసి మొత్తం 12 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 3000 పెండింగ్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 2000కు పైగా కేసులను పరిష్కరించగా మిగతా కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కానున్నాయని తెలిపారు. సమాచారం తెలియని వారు సాయంత్రం వరకు నేరుగా కోర్టుకు వచ్చి వారి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ఇతర న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈరోజు మనము జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 3000 కేసెస్ని మనం ఐడెంటిఫై చేశాము. 3000 కేసెస్ ఇప్పటికీ 2000 కేసెస్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా కక్షిదారులు ప్లస్ పోలీస్ వారు, బార్ అసోసియేషన్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళందరి సహకారంతో కూడా మొత్తం ఈ 3000 కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలియని ఎవరికి వాళ్ళకు ఇన్ఫామ్ చేసేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కలిపి 12 బెంచెస్, హుజురాబాద్లో, కరీంనగర్ జిల్లాలో ఇక్కడ 12 బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు సాయంత్రం వరకు తెచ్చిన కేసెస్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి మేము మా ఛాయశక్తుల కృషి చేయడానికి నేను, మా ఆఫీసర్స్ అందరూ రెడీగా ఉన్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఒక్క వర్షం కురిస్తే చాలు ఆ రోడ్డు అధ్వానంగా మారుతోంది. చిన్నపాటి చినుకులకే ఆ రహదారి చిత్తడైపోతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ నుండి సిరిసిల్లకు వెళ్లే రహదారిలోని బావుపేట స్టేజీ వద్ద రోడ్డు పరిస్థితిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ప్రతినిత్యం వేలాది వాహనాలు ఈ బావుపేట గ్రామం మీదుగా వెళ్తూ ఉంటాయి.
పైగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతాలకు ఇక్కడి నుంచి గ్రానైట్ రవాణా జరుగుతూ ఉంటుంది. కాగా చిన్నపాటి వర్షానికే ఈ బావుపేట రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్డు బాగు కోసం మైత్రి ఛానల్ గతంలో పలుమార్లు కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇదే దుస్థితి అగుపించడంతో వాహనదారులు చిర్రెత్తుకుపోతున్నారు. గుంతలు ఏర్పడడంతో పాటు డ్రైనేజీ నీరు ప్రవహించడంతో ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. డ్రైనేజీకి కాల్వ లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. పలుమార్లు ప్రమాదాలు జరిగినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో కలెక్టర్ అధికారులు చూసి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. డైవర్ట్ చేసి మళ్ళించి అవి పూడ్చిరు కాబట్టి ఇప్పుడు అదే ప్రాబ్లం జరుగుతుంది. ఇది గతంలో చేసిన పరిపాలకుల నిర్లక్ష్యమే ఇంత దారి ఇదైపోయింది. కొత్త పరిపాలకులు చేస్తారు అని అనుకుంటే ఇదివరకు అది చేయడం లేదు. ఎన్నోసార్లు మరి ఇది మన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. బండి సంజయ్ గారు రావడం జరిగింది. అయినా అని స్పందించడం లేదు. అప్పుడు మాత్రమే తాత్కాలికంగా వర్క్ చేసుకుంటూ పోతున్నారు కానీ తప్ప దీన్ని పరిష్కారం చేయడం జరుగుతలేదు. 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక ఇప్పటికైనా స్పందించి చేస్తారని మనవి. ఈ రోడ్డు వేసిన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల వచ్చేపోయే బండ్లకు ఇటు వేములవాడ దేవస్థానం ఉండుట్లా విపరీతమైన వెహికల్ వస్తున్నాయి. వచ్చినప్పుడల్లా మొత్తం ఇక్కడ గుంతలు పడడము, ముఖాలు అంటే గుంతలు పడక పాప వచ్చిన కార్లలో వాడు. మేమంటే లోకల్లో చూసుకుంటే ఎన్నో తరికపోతున్నాం. వాళ్ళకి ఏం తెలుసు పాప స్పీడ్లు వచ్చి బైక్ వాళ్ళు కాలు ఇరిగిపోయింది. ఓ కారు ఎంపీ సాబుది కూడా కారు దొబ్బిరు వచ్చి పాప వాళ్ళ ఇబ్బంది ఉండేప్పటికీ వాళ్ళకి ఏర్పడలే. సింగిల్గా అయితే పర్సనల్కి ఏం ఏర్పడుతుంది? ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా అయితే ఇక్కడ బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. 3 సంవత్సరాలు అయ్యి రోడ్ వేసినప్పటి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ సరి అవుతలేదు సార్. అధికారులు అత్తురు, ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, ఎంపీ సాబ్ వచ్చిండు, కలెక్టర్ అమ్మ వచ్చింది, అచ్చుడు చూచుడు వెళ్ళిపోవడు అంతే. చేత్తం అంటుర్రు, ఇక ఎత్తలేరు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పర్యటించారు. బెజ్జంకి ఎక్స్ రోడ్, తోటపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను కలిసి వారి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రసమయ్య బాలకిషన్ వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, తిరుపతి, శేఖర్ బాబు, శ్రీనివాసరావు, దేవయ్య, కవ్వంపల్లి శ్రీనివాస్, బాబు, అనిల్, రాజిరెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున పరీక్షలకు హాజరయ్యేందుకు అతనికి తాత్కాలిక బెయిల్ ఇప్పించాలంటూ మల్కాజ్గిరి కోర్టును ఆశ్రయించారు. ఇందుకుగాను ఈ నెల 26 వరకు మంజూరు చేసినట్లు కోర్టు తెలిపింది. 2 వారాల క్రితం పోక్సో కేసులో భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు తర్వాత అరెస్టు భయంతో పరారైన భగీరథ ముందస్తు బెయిల్ లేదా అరెస్టు తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ తన న్యాయవాదుల ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వెకేషన్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షలకు హాజరయ్యేందుకు కోర్టును ఆశ్రయించగా మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం మీద ఇప్పుడు బండి భగీరథ్ ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు జూన్ 26 వరకు కోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ జూన్ 23వ తేదీన ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కరీంనగర్లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏబీవీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని రాష్ట్ర ఏబీవీపీ నాయకుడు మల్యాల రాకేష్ అన్నారు. హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలకు 23,000 పాఠశాలలను మూసివేసే కుట్ర నడుస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్కు పక్కా భవనాలు నిర్మించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను వసూలు, పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల రాకేష్తో పాటు నగర కార్యదర్శి యోగేష్, ఆకాష్, విఘ్నేష్, సాయిరాజ్, నిశాంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ల హామీలలో విద్యార్థులను, ప్రజలను మభ్యపెట్టే విధంగా అసెంబ్లీకి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చి పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే విధంగా, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క నాణ్యమైన విద్య కాదు కదా, ఆ యొక్క కాన్స్టిట్యున్సీలకు కనీసం ఒక పాఠశాల ఏర్పరచడానికి దాఖలు లేవు. అదేవిధంగా ఈరోజు పాఠశాల కేంద్రంగా ఉదయం ఏదైతే టిఫిన్ పెడతానటువంటి ఒక పేపర్లకే ప్రకటించలేదు తప్ప ఇప్పటికి కూడా కేవలం 4 జిల్లాలకే ఈ యొక్క మధ్యాహ్న భోజనం కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ కావచ్చు ఈరోజు ప్రైవేట్ చేయడం చాలా బాధాకరం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రమశిక్షణతో కూడిన యోగాసనాలు వేస్తూ అందరినీ అలరించారు. చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ట్రైనర్ లహరిక పలు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఆమెను పాఠశాల యాజమాన్యం శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ యోగా ట్రైనర్ లహరిక ఆధ్వర్యంలో విద్యార్థులు పలు రకాల యోగాసనాలను ప్రదర్శించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత అమూల్యమైన సంపద యోగా అని డైరెక్టర్ సునీతారెడ్డి అన్నారు. ఆధునిక కాలంలో ఒత్తిడితో కూడిన జీవన శైలికి యోగా ఒక అద్భుతమైన సంజీవన్ లాంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Yoga, no, from next week onwards. So Wednesday or Saturday we'll keep and we'll do yoga. Yoga master will come, we'll do yoga. Okay? Yoga Day in our country by Shri Narendra Modi ji, and from then we are continuing it as the Yoga Day, and every year June 21st is celebrated as Yoga Day. As we all know, కూలీల శ్రమను గుర్తించిన ఓ ప్రజా ప్రతినిధి వారికి భోజన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో చెరువులో ఫిష్ పాండ్ తవ్వకంలో భాగంగా 100 రోజుల పనులను పూర్తి చేశారు. దీంతో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ పొన్నం సునీత, అనిల్ గౌడ్ భోజనాలను ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు.
చేపల పెంపకం కోసం కొలను నిర్మాణం వేగంగా ముగించిన కూలీలను సర్పంచ్ ప్రత్యేకంగా అభినందించారు. వారి కష్టాన్ని గుర్తించి ఈ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 100 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేపడుతున్నారు. వారందరికీ సర్పంచ్ భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఎండ వేడిమి నుండి కూలీలు జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ సునీత అనిల్ గౌడ్ అన్నారు. తగినంత నీరు త్రాగడం, నీడలో విశ్రాంతి తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి జైపాల్ రెడ్డి, వార్డు సభ్యులు బొజ్జ శ్రీనివాస్, నాయకులు రమేష్, సంపత్, మల్లేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఉపాధి హామీ భాగంలో మన చెరువులోని పూడిక తీయడం జరుగుతుంది. ఉపాధి హామీ కూలీలకి వీళ్ళు ఇంతగానం కష్టపడి ఎండ కూడా చూడకుండా పాపం చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ సదుపాయము, నీటి సదుపాయము, అలాగే మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తించి కొంచెం వాళ్ళకి ఏదో రకంగా ఇంకొంచెం సాయం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు భోజన వసతి కల్పించడం జరిగింది. ఈరోజు మాకు ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు పొన్నం సునీత గారు, అనిల్ గారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నందుకు మంచి సంతోషం ఉంది. నిన్న మంచిగా మధ్య ప్యాకెట్లు కూడా అందివ్వడం జరిగింది. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని వద్దం ఎల్లారెడ్డి భవన్లో పైడిపల్లి రాజు అధ్యక్షతన నగర శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను వెంటనే పేదలకు కేటాయించాలంటూ జూన్ 22వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నామని ప్రకటించారు. కరీంనగర్లో ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు జీవిస్తున్నారని గుర్తు చేశారు. ఇండ్లు లేక చాలా మంది ప్రజలు కిరాయి ఇండ్లలో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. చింతకుంటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారని 10 ఏళ్లుగా వాటిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ, నల్వాల సదానందం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు ఎల్లుండి 2 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చింతకుంటకి వెళ్ళి శాఖ నెక్కించుకోవాలి. కొత్తపల్లిలో రేపు సుమారు జరిగేటువంటి కార్యక్రమానికి కొత్తపల్లి నుంచి కూడా ఒక 20-25 మంది మహిళలు రావడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు మీరు కూడా ఒకసారి వాళ్ళ దగ్గర మీరు పరిచయం చేపిస్తా వెళ్తే ఆడ కూడా శాఖ మనకు నిర్మాణం జరుగుతుంది. ఏదున్నా ఆ శాఖ నిర్మాణానికి తొలిమెట్ ఏంటి అంటే మొన్న మనం కలెక్టరేట్ మీద చేసిన కారణం. కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుండి ఈ ర్యాలీని ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. యోగా యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పించే నినాదాలతో ముందుకెళ్లారు. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దనపురి సాగర్ అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఏసీఓబి సంపత్ కుమార్, ఏఓ బి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు దనపురి సాగర్, మహేష్, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన ఆదివారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన కళాశాలలో, వివేకానంద కళాశాలలో ఎన్ఎస్ఎస్ తరపున మా విద్యార్థులు, వాలంటీర్లు యోగాపై అవగాహన కల్పించడానికి ప్లకార్డులతో వీధులలో తిరిగి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ యోగాను మన భారతదేశము ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ భారతీయ యువత, భారతీయులందరూ దీన్ని విధిగా తమ జీవన శైలిలో భాగంగా ఏర్పరచుకొని చేస్తే వాళ్ళు ఆసుపత్రులకు దూరంగా ఉండి వాళ్ళు ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారంలో రోడ్డు సమస్యలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కొలిపాక గౌతమి ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
మానకొండూరు నుండి జమికుంట వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరయ్యారు. ఎన్నికలకు ముందు రోడ్డు సమస్యలపై పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి రాగానే ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని హరిప్రసాద్ ప్రశ్నించారు. అలాగే నియోజకవర్గంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం ప్రజా సమస్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే కల్వర్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడిగ హరిప్రసాద్, కుసుంబ మంజుల సత్యవతి, కార్యకర్తలు, అన్నారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి రహదారి మరి గత 10 సంవత్సరాలుగా కల్వర్ట్ల నిర్మాణం లేక ప్రజలు ఇక్కడ నరకయాతన పడతా ఉన్నారు. మరి ఈరోజు ఇది దాదాపు 50 గ్రామాలకు లింకప్ కలిపేటువంటి రోడ్డు. మరి దీని మీద రోజు వందలాది వాహనాలు ఇలా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. దాదాపు 50,000 మందికి తగ్గకుండా ఈ రోడ్డు మీద రోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ పాలకులకు పట్టింపే లేదు. ఇలా మానకొండ దగ్గర ఒక కల్వర్ట్, ఇలా ఇక్కడ అన్నారం దగ్గర ఒక కల్వర్ట్, అదేవిధంగా లలితాపూర్ దగ్గర ఒక కల్వర్ట్. ఇట్లా ఈ కల్వర్ట్ల నిర్మాణం లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా రోజు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఇంకా రోడ్ అధ్వానంగా మారి ఇలా మూరేడు గుంతలు రోడ్డు మీద పడితే హాస్పిటల్ పోయేటోళ్ళు, బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు చూసిన తెలంగాణ రక్షణ సేన ఈరోజు రాస్తారోకో కూర్చోంది. కరీంనగర్లోని 26వ డివిజన్ ఆదర్శ నగర్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ అంజన్ కుమార్ తో కలిసి భూమి పూజ చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఈ పనులు పూర్తి అయిన అనంతరం స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, కోఆప్షన్ సభ్యురాలు చిగురు వెంకటమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్య ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన విద్యార్థుల తండ్రులకు వారి పిల్లలు కాళ్లు కడిగి పూలు చల్లి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్స్పెక్టర్ మోడెం సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర వెలకట్టలేనిదని ఇన్స్పెక్టర్ సురేష్ అన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి వారికి అనుగుణంగా నడుచుకోవాలని కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. వారిని కష్టపెట్టకుండా చదువులో రాణించి మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా నాన్నగారికి ప్రతి ఒక్క నాన్నలకు కూడా అంకితం. నీ మనసెంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నీ మనసెంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు, మేము కష్టమంత పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని కష్టపడ్డవు, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, భారతాల చేసి గౌరంగా చూసుకుంటావు. నీ మనసు ఎంత మంచిదో నాన్న. పాత విధానానికి స్వస్తి పలికి కేంద్రం కోట మేరకే పంట
కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు మండిపడ్డారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై పరిమితి విధించి మార్కెట్ యార్డు దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే అన్నదాతలు ఆగమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని వడ్లు పండించినా అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లించి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కేవలం 7 రకాల సన్న బియ్యాలనే కొంటామని చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కల్లేపల్లి రాజేందర్, జంపాల నర్సయ్య, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎన్ని వడ్లు పండించినా అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే వాళ్ళు ఇచ్చిన కోటా ప్రకారమే కొనుగోలు చేస్తామని చెప్పి చేతులెత్తేసింది. ఇది దారుణం. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అలాగే రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, తర్వాత రైతు రుణమాఫీ కానీ, కరెంటు సరఫరా కానీ, తర్వాత సకాలం లోపల విద్యుత్ సరఫరా లోపల కానీ కోతలు విధించి రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించినటువంటి ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి చెప్తే ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా రైతు ప్రజా సంఘాల జేఏసీ నిర్వహించే తలపెట్టినటువంటి రైతు మహాగర్జన సమర బేరి సభలు ఆలస్యం అయినప్పటికీ కూడా రైతులను చైతన్యపరచడం లోపల కానీ, ప్రతిపక్షాలను నిద్ర మేల్కొల్పడం లోపల కానీ మేము విజయం సాధించడం. మాజీ మహిళా మోర్చా అధికార ప్రతినిధి అమ్ము స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు పోతుగంటి సుజాతారెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు సుజాతారెడ్డికి నిలువెత్తు గజమాలతో ఘనంగా సత్కరించారు. అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సమాజ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తూ బర్త్డే విషెస్ తెలియజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జడల రాఘవేంద్ర పటేల్, యశ్వంత్ ముద్రాజ్, శశి, రిజ్వాన్, విష్ణు, విఘ్నేష్, షాయద్, సాయితేజ, చింటూ, మణిదీప్, లలిత పాల్గొన్నారు. మన తెలంగాణ ముద్దుబిడ్డ కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఆనాడు దీక్షలో పాల్గొన్న ముద్దుబిడ్డ ఈరోజు మరి తెలంగాణ చౌక్లో జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చాలామంది యువకులు, మేధావులు ఇక్కడికి వచ్చి మరి సుజాతారెడ్డి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా, రుద్రమదేవిలాగా, మరి మదర్ తెరీసాలాగా మరి చాలామంది సేవలు చేస్తూ ప్రజాసేవకు అంకితమై ప్రజలలో మమేకమై మరి తమ పార్టీని బలోపేతం చేయడానికి కంకణబద్దులై ముందు కట్టిన మరి మా సుజాతారెడ్డి గారు ఈరోజు మరి తెలంగాణ చౌక్లో మరి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు ప్రత్యేకంగా మేమందరం వారి అభినందిస్తూ మరి మరెన్నో ఉన్నత పదవులు అధిరోధించాలని, మరి అష్ట ఐశ్వర్యాలు కలగాలని, భోగ భాగ్యాలు ఉండాలని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వేరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే సుజాతారెడ్డి గారు. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 18,880 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించే కార్యక్రమాన్ని కరీంనగర్లోని మార్కెట్ యార్డులో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, పాలకవర్గ సభ్యులు, అధికారులు హాజరై వీక్షించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని ఆకుల నర్సయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి బడ్జెట్లో సింహభాగాన్ని కేటాయిస్తోందని తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించనున్న నేపథ్యంలో రైతులకు మరింత ఊరట లభిస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శులు సయ్యద్ హమీద్, ఓదేలు, కార్యాలయ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.